గన్నే వెంకట సుబ్బారావు నర్సరావుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ నర్సరావుపేట కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సేవలందించిన గుండాల సురేష్ బాబు మరణ వార్త ఎంతో బాధాకరం. న్యాయ వ్యవస్థలో ఆయన అందించిన సేవలు సమాజానికి అమూల్యమైనవని నర్సరావుపేట బార్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. సురేష్ బాబు మరణం బాధాకరమని పలువురు నివాళులు అర్పించారు. ఈరోజు మాకు ఒక దుర్దినం. ఎందుకంటే మాకు నర్సరావుపేట అదనపు సెషన్ జడ్జి కోర్టులో ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న శ్రీ గుండాల సురేష్ గారు నిన్న అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఆయన న్యాయ శాఖలో చాలా బాగా పనిచేశాడు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి చాలా దగ్గరగా ఉంటూ లీగల్ విషయాల్లో పార్టీకి కానీ దేనికి కానీ బాగా సహాయం చేస్తూ ఉండేవాడు. అదేవిధంగా ఆయన చిన్నల్లో చిన్నవాళ్ళలాగా పెద్దల్లో పెద్దవాళ్ళలాగా అందరిలో కలిసిపోయి పెద్దవాళ్ళని అన్న అంటాం, చిన్నవాళ్ళని తమ్ముడు అని దగ్గరికి తీయటం అట్లా చేసేవాడు. ఆయన మరణం నిజంగా మాకు చాలా బాధాకరం. అదేవిధంగా వారి ఈ పవిత్రాత్మ శాంతి చేకూరాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి నర్సరావుపేట బార్ అసోసియేషన్ తరఫున మేము వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ సంతాప సూచకంగా ఈరోజు మేము బాయ్కాట్ చేశాము. అదేవిధంగా కండోలెన్స్ మీటింగ్ కూడా పెట్టాము. అందరూ మా న్యాయవాదులందరూ సహకరించి ఏకముక్తంగా వాళ్ళ కుటుంబానికి సంతాపం సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత టెన్యూర్ పీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక సహాయం చేయాలని తెలిసి సుమారు 2 లక్షల రూపాయల దాకా అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలని సంకల్పించారు. అదేవిధంగా మా న్యాయవాద సంఘం తరఫున కూడా మేము బరియల్ ఖర్చులకి ఒక 25,000 ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు అవి ఇస్తాము. ఇప్పుడు వెళ్తున్నాము. అది అయిన దాకా మేము అక్కడే ఉండి ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బార్ అసోసియేషన్లో పీపీగా పనిచేస్తున్నటువంటి గుండాల సురేష్ గారు అకాలంగా మరణించటం చాలా తీవ్రమైనటువంటి సంఘటనగా పరిగణిస్తున్నాం. సురేష్ గారు న్యాయవాది వృత్తిలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ స్వయం కృషితోటి ఎన్నో ఆటంకాలని అడ్డంకులను అధిగమించి మరి పీపీ స్థాయికి ఎదిగారు. అలాగే బార్ అసోసియేషన్లో జరిగేటువంటి ఏ సామాజిక కార్యక్రమం కూడా ముందుండి నడిపించేవాడు. ఎంతో ఉత్సాహంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ సీనియర్ న్యాయవాదులకి విధేయతగా, జూనియర్ న్యాయవాదులకి మార్గదర్శకంగా ఉంటూ మరి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి సురేష్ బాబు గారు. వారి యొక్క మరణము నర్సరావుపేట బార్ అసోసియేషన్కి తీరని లోటు. ఆ లోటుని ఎవరు భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. యువ న్యాయవాదులకి ఆయన్ని మార్గాలని ఆదర్శంగా తీసుకోవాలని సీనియర్ న్యాయవాదులు సంతాప సూచకంగా ఈరోజు బార్ అసోసియేషన్ని బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ బార్ అసోసియేషన్ నుంచి కొంత అమౌంట్ని, ఆర్థిక సహాయాన్ని, అలాగే టెన్యూర్ పీపీకి సంబంధించినటువంటి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా వారికి అందించడానికి మరి వెళ్తున్నాము.